హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ నేను సండే సైక్లింగ్ చేద్దాం స్టార్ట్ అయ్యాను. సో బిఫోర్ దట్ లిటిల్ బిట్ వార్మప్ చేస్తున్నాను. ఏం పట్టేయకుండా ఉండాలి కదా. సో వార్మప్ చేసిన తర్వాత కిందకి వెళ్ళాను. సో నేను నా సైకిల్ కూడా చూపిస్తాను. యాక్చువల్ సైకిల్ కూడా చాలా రోజులు అయింది, కాకపోతే ఫస్ట్ వేసే కొన్ని తొక్కేదాన్ని పక్కన వదిలేసాను. సో నీకు మా సైకిల్ కూడా చూపిస్తాను. ఇదే మా సైకిల్. నిన్నే అంత గాలి కొట్టి ఫుల్ తుడిచాను. సో ఇలాగైనా రైడ్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. సో ఇనీషియల్గా వాచ్లో సెట్ చేసుకున్నాను, టైము 6:56 అయింది. సో సైక్లింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ అయిపోయాను రైడ్. సో చాలా బాగా నచ్చింది. ఎర్లీ మార్నింగ్ అసలు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది మార్నింగ్ కూడా. సో అలా హైవేలో తొక్కుతున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను. సైక్లింగ్ మంచి ఫిట్నెస్. సైక్లింగ్ యాక్చువల్లీ నేను ఎవ్రీడే బ్యాడ్మింటన్ ఆడతాను, కాకపోతే ఇవాళ కొత్తగా ట్రై చేశాను సైక్లింగ్. సో ఇలా ఎవ్రీ సండే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో చూడొచ్చు కేపీహెచ్ వరకు రీచ్ అయిపోయాను ఆల్మోస్ట్. సో వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది నాకు. సో కుకట్పల్లి వచ్చేసాను. సో ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఇంటిలో కొంచెంసేపు ఆగి టీ తాగి రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుదామని ప్లాన్ చేశాను. సో 33 minutes పట్టింది రావడానికి. సో టీ తాగేసి రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయాను. రిటర్న్ జర్నీ కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే కొంచెం రిలాక్స్ అయిపోయాను కదా మా కాలేజ్లో. సో కొంచెం కష్టం అనిపించింది. అండ్ ఆల్సో కొంచెం ట్రాఫిక్ పెరిగిపోయింది అండ్ ఎదురుగాలు బాగా వచ్చేసినాయి. ఫస్ట్ ఎనీవే ఐ ఫైనల్లీ అచీవ్డ్. చాలా బాగా నచ్చింది నాకు మార్నింగ్ వెళ్ళి చాలా రైడ్ చేయడం. సో ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ ఉంటే చాలా మంచిది. ఎవ్రీడే ఏదో ఒక ఎక్సర్సైజ్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, జిమ్ ఏదో ఒకటి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. సో అందరూ కూడా వార్మప్స్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. సో రిటర్న్ జర్నీ మియాపూర్ క్రాస్ అయిపోతున్నాను. సో రిటర్న్ ఎక్కువ వీడియో తీయలేదు. సో ఆల్మోస్ట్ మా ఇంటికి వచ్చాను. మా ఇంటి దగ్గర కొంచెం ఎక్కువ అప్ ఉంటుంది. సో అక్కడ కొంచెం నడిపించాను 100 meters. సో ఇదే మా అపార్ట్మెంట్. ఫైనల్లీ 20 kilometer రైడ్. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత లాంగెస్ట్ డిస్టెన్స్ నేను రైడ్ చేయడం సైకిల్ మీద. చాలా అలసిపోయాను అసలు ఫుల్ వచ్చేటప్పుడు మాత్రం. సో 20 kilometer కంప్లీటెడ్. ఫైనల్లీ 1 hour 14 minutes పట్టింది. అండ్ వచ్చే కొంచెం కుక్కర్ తెచ్చుకున్నాను ఎనర్జీ కోసం. ఫైనల్లీ థ్యాంక్ యూ. మై 20 kilometer రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఎవరీవన్.